హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 ఆస్ట్రా యాంప్లిఫైర్ అనమాట. 7.1 కాదు, 5.1 ఆస్ట్రా యాంప్లిఫైర్. రెగ్యులర్గా మనం ఇచ్చే ప్యానల్ మాత్రం అది రిమోట్ కిట్కి, ఆస్ట్రా కిట్కి యూజ్ అయ్యేటట్టు డిజైన్ చేసుకున్న ప్యానల్ అనమాట. అంటే సహజంగా ఏంటంటే ఆస్ట్రా కిట్స్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవి ఫెయిల్ అయితే మళ్ళీ అవైలబిలిటీ ఉంటుందో లేదో డౌట్తో నేను రిమోట్ కిట్ ప్యానల్ వేసేవాడిని. అండ్ ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఆస్ట్రా కిట్స్ బాగా దొరుకుతున్నాయి. ప్రీవియస్గా అయితే మాకు దొరికేవి కావు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అండ్ అందుకని కస్టమర్ ఏంటంటే నాకు బటన్స్ లాగా కనబడాలి, ఇలాగ డిజైన్ లాగా ఉండాలి, అది ఇది అని అడిగితే చేయడం జరిగింది. అండ్ లోపలికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ఏం వాడాం, బోర్డులు ఏం వాడాం అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. మ్యాక్స్వర్త్ కంపెనీ వాళ్ళది 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, 10,000 మైక్రోఫారడ్లు, 2 కెపాసిటర్స్. త్రీనిక్స్ కంపెనీ మంచి కంపెనీ అనమాట, మెటల్ డయోడ్. మ్యాక్స్విన్ బక్బోర్డ్ ఫర్ ఆస్ట్రా వర్జన్ 8కి. అలాగే మ్యాక్స్విన్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్ 8 ఛానల్, రేపు ఫ్యూచర్లో 7.1 కూడా చేసుకోవచ్చు. అలాగే వాడిన 5 ఛానల్ కోసం శక్తి బోర్డు వాడాను యాజ్ యూజువల్గా. రవి బోర్డు ఆస్ట్రా కిట్కి అంత మ్యాచ్ అవ్వట్లేదు, కానీ శక్తి బోర్డు మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలాగే గుర్తుంచుకోండి, ఏ కస్టమర్కైనా ఒకటే మాట చెప్తా, ఆస్ట్రా కిట్తో యాంప్లిఫైర్ చేయించుకోవాలంటే నాలాంటి వాళ్ళ దగ్గరికి రావక్కర్లా. మీకు తెలిసిన ఏ టెక్నీషియన్ అయినా సరే ఆస్ట్రా కిట్తో సునాయాసంగా చేస్తారు. దానికి ఎందుకంటే ఎలాంటి మెరుపులు, ఎలాంటి సెట్టింగ్స్ అవి చేయక్కర్లేదన్నమాట. సో ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా ఆస్ట్రా కిట్ ఈజీగా చేయొచ్చు. సో దాని గురించి ఆలోచించుకొని ఎక్కడెక్కడో నాకు కూడా ఇప్పుడు ఈ కస్టమర్ హనుమకొండ మహేష్ గారు పాపం ఈ యాంప్లిఫైర్ కోసం వెయిట్ చేసి నా దగ్గర చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా సరే దగ్గరలో ఆస్ట్రా యాంప్ చేయించుకుంటామంటే చేయించుకోవచ్చు కళ్ళు మూసుకొని. దీనికి ఎలాంటి హంగులు బాట్లు ఏం అవసరంలా, ఎలాంటి బోర్డులు వేయక్కర్లా. నార్మల్ సబ్ ప్రీ వేసిన అదే బేస్ వస్తుంది, ఇంకే బేస్ వేసినా అదే బేస్ వస్తుంది. దాంట్లో ఏం ఉండవన్నమాట. ఎలాంటి సెట్టింగ్ చేయక్కర్లా, ఎలాంటి బోర్డు వాడక్కర్లా, చాలా చక్కగా వస్తుంది. ఏంటంటే దీంట్లో నాయిస్ రాకుండా మనం చిన్న పవర్ సప్లై జాగ్రత్త చూసుకుంటే ఈ యాంప్లిఫైర్ ఈజీగా చేసుకోవచ్చు. అదనమాట 12012 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు. కస్టమర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైరింగ్. వైర్లు అసలు ఉన్నట్టు కనబడకూడదు. 1 2 అయితే ఓకే అంటే పవర్ సప్లై దగ్గర మాత్రం మరి నేను ఏం చేయలేకపోయాను, ఇది ఇచ్చాను. మిగతా అంతా వైరింగ్ కనబడకుండా ఏదో నా ట్రై చేశాను. ఈసారి నన్ను క్షమించండి తప్పు చేస్తే. అండ్ బ్యాక్ సైడ్కి వస్తే చూడండి, ఇది ఫ్రంట్ స్పీకరు, సరౌండ్ స్పీకరు, సెంటర్, సబ్, ఆన్ ఆఫ్ స్విచ్, ఫ్యూజ్ హోల్డరు, కంప్యూటర్ సాకెట్, క్యాబినెట్ 4.5 ఇంచెస్ ఇంటూ 12 డెప్త్ అది. సో నాకు ఇవాళ ఒక కస్టమర్ అడిగాడు, భయ్యా నీ దగ్గర కాకుండా ఇంకొకరి దగ్గర ఆస్ట్రా యాంప్ చేయించుకుంటున్నాను, ఎలాగుంటుందో అవుట్పుట్ అని భయపడుతున్నాను. భయపడాల్సిన అవసరం లేదండి. ఆస్ట్రా కిట్ ఎవరు చేసినా అదే అవుట్పుట్ వస్తుంది. ఇవే బోర్డులు వాడితే, ఈ బోర్డులు కాకుండా 2030లు లేకపోతే ఎస్టీకేలు వాడితే నేను చెప్పలేను. సేమ్ యాంప్లిఫైర్ని మాడిఫై చేసుకుంటే తప్పేమీ లేదు, ఓకేనా. ఎలాంటి యాంప్ అయినా అలాగే మోగుద్ది. అది నేను చేస్తే ఇంత గొప్పగా వస్తుంది, అవతలోడు చేస్తే ఇంత గొప్పగా వస్తుంది అని ఉండదు ఆస్ట్రా యాంప్లో. ఎందుకంటే దాంట్లో ఏమి యాడ్ చేయాల్సిన పని ఉండదు. గట్టి కూర్చుంటే 4-5 గంటల్లో అయిపోద్ది యాంపు. అది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ యాంప్లిఫైర్ కాస్ట్ వచ్చి 24,000 అనమాట. కస్టమర్కి ఇవ్వడం మాత్రం 22,000కి. ఓకే, థ్యాంక్ యూ.